మన మానసిక స్థితిని ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలి. దైవం నందు మనకి ఎల్లప్పుడూ కూడా ఎప్పుడు నమ్మకం, భరోసా ఉండాలి. ఆయనే తల్లి, తండ్రి, సఖుడు, స్నేహితుడు ఇత్యాది అన్నీ మనకి తోడు. ఇవలా అంత నమ్మకం ఉండాలన్నమాట. ఆ భరోసా కలిగి ఉండాలి. అప్పుడు మనకి దృఢత్వం కలిగి ఉండాలి. ఎంత కష్టం వచ్చినా, ఎంత చెడు చూస్తున్నా మనం ఏమాత్రం చెలించకుండా దైవం మీద విశ్వాసం ఉంచుకుని ముందుకు నడవాలి. మరి మనం సుఖాల వెనుక దుఃఖం ఉంటుంది, అశుభం వెనుక అశుభం ఉంటుంది. ఇవన్నీ ద్వంద్వాలు. వీటిని చూసి మనం చెలించిపోకూడదు. అవి వస్తూ వెళ్తూ ఉంటాయి. మనం మన స్థితిని ఎప్పుడు ఎలా నిలబెట్టుకోవాలంటే, మనం ఆధ్యాత్మికం వైపు మన మార్గం ఉంటేనే ఇవన్నీ చక్కగా జరుగుతాయి. దీన్ని మనం తెలుసుకుని ఆధ్యాత్మిక మార్గం వైపు వెళుతూ దేవుని యందు భరోసా కలిగి మన ప్రతి పనుల యందును విశ్వాసం ఉంచుకోండి. మనకు పరీక్షలు వస్తాయి. ఎలా అంటే మనకు ముందు జవాబులు ఇచ్చేసి తెలియజేసి తర్వాత పరీక్షలు పెడతాడు దేవుడు. అదే అలా అని మనం విశ్వాసం ఉంచుకుంటే జవాబులు తెలిసాక పరీక్షాత్మక ఎంత తేలికో ఎన్నిటిని తట్టుకుంటూ ఎన్నిటిని నెట్టుకుంటూ వెళ్ళడం చాలా తేలిక. ఈ విశ్వాసం మనం ఎటువంటి సమస్య వచ్చినా సరే మనం గట్టిగా నిలబడి దైవమైన విశ్వాసం ఉంచి ముందుకు నడుద్దాం. ఇదే మనం ఆధ్యాత్మిక మార్గంలో మనకి ఇలాంటివన్నీ చాలా తేలిగ్గా మనం